హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శరణ్య. మీ స్కిన్ అనేది తెల్లగా కావాలా, బ్రైట్గా క్లియర్గా కనిపించాలా? అయితే నేను చెప్పబోయే ఈ ఒక్క ప్యాక్ని అప్లై చేసి చూడండి. పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈజీగా సింపుల్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనందరికీ తెలిసిన ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ తోటే ఈ ప్యాక్ అనేది రెడీ చేసుకుంటామండి. అదే అండి ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాక్ అని చెప్పి ఫెయిర్ అండ్ లవ్లీ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? మనం తయారు చేయబోయే ప్యాక్ అనేది ఫెయిర్ అండ్ లవ్లీ తోటే తయారు చేస్తామండి. ఇందులోకి 2-3 సూపర్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి ఈ ప్యాక్ అనేది తయారు చేసుకుందాం. ఈ 2-3 ఇంగ్రీడియంట్స్ కలిపి ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకుందాం వీడియోని చూసేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 10 రూపీస్ ఫెయిర్ అండ్ లవ్లీని యాడ్ చేస్తున్నాను. మీకు మెడకి చేతులకి కావాలి అనుకుంటే ఇక్కడ 2 అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ షుగర్ అండి. ఈ షుగర్ని ఒక చిన్న రోట్లో వేసుకొని క్రష్ చేసుకుంటున్నాను. మీరు మిక్సీలో వేసుకొనైనా మిక్సీ పట్టుకోవచ్చు. కొంచెమే కాబట్టి నేను ఇక్కడ రోట్లో వేసి దంచుతున్నాను. ఈ ఫెయిర్ అండ్ లవ్లీలోకి ఈ షుగర్ పౌడర్ని మొత్తం వేసుకోవాలి. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటా అనేది మీ స్కిన్ని గ్లోయింగ్గా చేసి మీ ఫేస్ పై ఉన్న ట్యాన్ని మొత్తం రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అందుకే ఇక్కడ హాఫ్ టమాటా పల్ప్ మొత్తం వేస్తున్నాను. హాఫ్ అయితే సరిపోతుంది. ఇందులోకి ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ని ఇక్కడ నేను 5-6 చుక్కలు వాడుతున్నాను. మీ స్కిన్ అనేది మరీ సెన్సిటివ్ అయితే 2-3 డ్రాప్స్ వేయండి, సరిపోతుంది. ఫెయిర్ అండ్ లవ్లీ టమాటా షుగర్ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మిక్సింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మంచిగా 2-3 మినిట్స్ వరకు ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. షుగర్, టమాటా పల్ప్, లెమన్ జ్యూస్ ఇలా ఫెయిర్ అండ్ లవ్లీలోకి మంచిగా వెళ్ళి మన స్కిన్ని గ్లోయింగ్గా చేయడానికి మంచిగా వర్కౌట్ చేస్తుంది. ఇలా రెడీ అయిన ప్యాక్ని డైరెక్ట్ ఫేస్లోకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా ఫేస్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను. ఇలా కొంచెంగా చేతిలోకి తీసుకొని ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా పైకి అప్లై చేసుకోవాలి, కిందికి అప్లై చేసుకోవద్దు. ఫేస్ ప్యాక్ మొత్తాన్ని ఇలా ఫేస్కి మొత్తం ఇలా పట్టించుకోవాలి. మంచిగా స్క్రబ్ చేస్తున్నట్టు చేస్తూ లైట్గా ప్రెస్ చేస్తూ ఈ క్రీమ్ని మొత్తం అప్లై చేయాలి. అప్పుడే ఈ ఫెయిర్ అండ్ లవ్లీ, లెమన్, టమాటా, షుగర్ అనేది మీ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి మంచి గ్లోయింగ్ అనేది ఇస్తుందండి. దీనిని ఇలా మంచిగా అప్లై చేసుకోవాలి. దీనిని 10 మినిట్స్ ఆరనివ్వాలి. ఫేస్ ప్యాక్ అనేది మొత్తం ఆరిన తర్వాత ఇలా ముట్టుకుంటే ఎండిపోయినట్టు కనిపించాలి. అప్పుడే చల్లని వాటర్తో మంచిగా కడుక్కోవాలి. ఏ సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయకూడదు. ఇలా చల్లని వాటర్తో కలిపిన తర్వాత నా స్కిన్ చూసారా ఎంత గ్లోయింగ్గా ఉందో. ఇప్పుడు ఒక కాటన్ టవల్ తీసుకొని ఇలా నీట్గా తుడుచుకోవాలి. చూసారా లైవ్ రిజల్ట్ 100% ఇది వర్కౌట్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి నా స్కిన్ ఎంత గ్లోయింగ్గా ఉందో. మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 100% రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.